ఇవేళ రేపు వెలగపూడి సచివాలయంలో ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వహించనున్న ఈ సదస్సులో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న రోజుల్లో అందించే పాలన తదితరాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈవేళ రేపు వెలగపూడి సచివాలయంలో ఏపీ ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది, వివరాలేంటి? జ్యోతి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నేడు రేపు 2 రోజుల పాటు కూడా ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత 6 నెలల పాలన, కూటమి పాలన కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక రకాలుగా కూడా అభివృద్ధికి సంబంధించి దిశానిర్దేశం గతంలోనే ఒకసారి కలెక్టర్ల సదస్సులో కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి మరో పక్కన కూడా పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ కూడా ఒక పక్కన కలెక్టర్లకు కూడా వివరించే రకంగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా అభివృద్ధి అనేది ఎక్కడికక్కడికి ఆగిపోవటమే కాకుండా ఒక పక్కన రాజధాని అయితేనేమి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులు కూడా పూర్తిగా కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక పక్కన మంత్రులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలనేసి మొదటగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అదే ఈ విషయంగా చూసుకుంటా ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలుగా ముందుకు వెళ్ళడానికి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కూడా ఏదైతే ప్రజలకు వాట్సాప్ ద్వారా దాదాపుగా 150 సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీజీఎస్ కి కూడా అన్ని శాఖలను కూడా ఇంటిగ్రేట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు పరిపాలన అన్నిటి విధంగా కూడా సులువుగా ఉండే అవకాశం కూడా ఉందనేసి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాట్సాప్ ద్వారా దాదాపు 150 సేవలను కూడా అందించిన పరిస్థితి అయితే లేదు. దీన్ని కూడా ఆవిష్కరించి దీనికి సంబంధించి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి కూడా ముఖ్యంగా కూడా చెప్పే అవకాశం అయితే జరుగుతుంది. ఈ రోజు మొదటగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు కూడా, ఉదయం 10:30 గంటలకు కూడా దీనికి సంబంధించి ఏదైతే కలెక్టర్ల సదస్సు కూడా ప్రారంభమవుతుంది. మొదటగా ఆర్టీజీఎస్ అయితేనేమి ఇప్పటి వరకు కూడా చాలా వరకు రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహించారు. దీంట్లో వచ్చేసేసి గ్రామాల్లో భూములు అయితేనేవి దీనికి సంబంధించి అనేక సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒక పక్కన రివ్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే వ్యవసాయం అయితేనేమి, పశు సంవర్ధక శాఖ గురించి అయితేనేమి, ఉద్యానవనము, పౌర సరఫరాల శాఖ, అటవీ శాఖ అయితేనేమి, జనవనరులు, పంచాయతీరాజ్ లాంటి శాఖలపైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా సమీక్ష అయితే నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు కూడా శాంతి భద్రత పైన కూడా రివ్యూ అయితే నిర్వహించున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా శాంతి భద్రతల పైన కూడా చాలా వరకు ప్రభుత్వము ఏకపక్షాన కూడా చాలా వరకు అధికారులు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి చాలా వరకు ఇప్పటికే కూడా వారిపైన కేసులు అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే సోషల్ మీడియాలో విస్తృత పోస్టులు అయితే వైసీపీకి చెందిన కార్యకర్తలు అయితేనేమి, అదేవిధంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది అనేసి కూడా దీని మీద కూడా చాలా వరకు ఎటువంటి చర్యలు తీసుకునే దానిపై కూడా ఓ పక్కన దీని మీద రివ్యూ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే రేపు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన పరిశ్రమలు అయితేనేమి, ఐటీ పెట్టుబడులకు సంబంధించి కూడా 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ల సదస్సులో ఒక పక్కన జిల్లా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.